Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center, Hyderabad and Nalgonda. Dear students, Telangana Rashtra Prabhutvam అతి త్వరలో భారీ గురుకుల నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఆల్మోస్ట్ 12,000 పోస్టులతోనే వెరీ బిగ్ నోటిఫికేషన్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ డిసెంబర్ సెకండ్ వీక్ ఆఫ్ ది 2022. ఇప్పటికే బీఈడి కంప్లీట్ చేసుకొని పీజీ కంప్లీట్ చేసుకొని టెట్ ఆల్రెడీ క్వాలిఫికేషన్ సాధించి మరి నెట్ సెట్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉండి అండ్ అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ స్టాఫ్ నర్స్ అండ్ లైబ్రరీకి సంబంధించిన స్పెషల్ కోర్సెస్ అర్హత కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ గురుకుల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయడం జరుగుతుంది. మరి సెకండ్ వీక్ ఆఫ్ ది డిసెంబర్ ఖచ్చితంగా ఈ గురుకుల నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. డియర్ స్టూడెంట్స్, మరి నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మొదటి నుంచే మరి కొంత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్టయితే మనకు సిలబస్ మీద ప్రీవియస్ ప్రశ్నపత్రాల మీద మనకు సరి అయినటువంటి అవగాహన ముందే తెచ్చుకోగలిగితే కనుక మనం ప్రిపరేషన్ ప్లానింగ్ చేసుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మరి గత 15 సంవత్సరాల నుంచి వీ హావ్ బీన్ గివెన్ కోచింగ్ ఫర్ గురుకుల అండ్ డిఎస్సి అండ్ యాజ్ వెల్ యాజ్ మోడల్ స్కూల్స్ అండ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీస్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్కి ఫ్రమ్ లాస్ట్ 15 years we have been given coaching for almost 1 lakh people have been completed coaching. Almost over 20,000 people have been got selected in different categories of central and state examination లో విజేతగా నిలబడడం జరిగింది. ఆ విద్యార్థుల యొక్క ఇన్స్పిరేషన్ తోనే మరి అదే హార్డ్ వర్క్ తోనే అదేటువంటి మోటివేషన్ తోనే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో మరి గురుకులాకి సంబంధించినటువంటి న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మరి గురుకులాకి సంబంధించి టీజీటీ, పీజీటీకి సంబంధించి అండ్ అదేవిధంగా జేఎల్, డిఎల్, ఆర్ట్, క్రాఫ్ట్, లైబ్రరీ అండ్ స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి ఫస్ట్ బ్యాచెస్ అనేవి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ బ్యాచ్, న్యూ బ్యాచ్ అనేది ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. విద్యార్థులు ఎవరైతే మరి ఈ యొక్క టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, లైబ్రరీ, స్టాఫ్ నర్స్ అండ్ ఆర్ట్, క్రాఫ్ట్కి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోవాల్సిన విద్యార్థులందరూ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి వారి యొక్క నేమ్స్ కానీ డౌట్స్ కానీ మరి క్లియర్ చేసుకోవడానికి మరి ఆ నెంబర్స్కి కాల్ చేసినట్టయితే మీకు మరింత సమాచారం రావడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనం గురుకుల నోటిఫికేషన్ని ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి అండ్ సిలబస్ని ఏ విధంగా మనం ప్లానింగ్ చేసుకోవాలి, మరి ప్రీవియస్గా ఎవరైతే విద్యార్థులు విజేతలుగా నిలబడ్డారో వారి యొక్క సక్సెస్ సీక్రెట్ ఏంటి అనే విషయాలని మీతోని షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసినట్టయితే ఖచ్చితంగా రాబోయే గురుకుల నోటిఫికేషన్లో మనం విజేతగా నిలబడాలంటే ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవకూడదు, ఏ విధంగా మనం ఎగ్జామినేషన్ని ప్లాన్ చేసుకోవాలి, మరి ఈ విషయాలన్నిటిని కూడా మీకు సరైనటువంటి అవగాహన రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. దయచేసి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్, నల్గొండ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మరి ఈ యొక్క రెగ్యులర్గా మరి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా గమనించండి. ఈ గురుకుల నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్ అనేది టీఎస్పీఎస్సి బోర్డు ద్వారా మరి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ టీఎస్పీఎస్సి బోర్డు మొట్టమొదటిసారిగా ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్గా ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రిలిమ్స్ అనేది 150 మార్కులకి ఎగ్జామ్ నిర్వహించి ఈ ప్రిలిమ్స్లో మరి విద్యార్థులను 1:15 రేషియోలో సెలెక్షన్ తీసుకొని ఆ విద్యార్థులందరినీ కూడా మరి మెయిన్స్కి అలౌ చేయడం జరిగింది. మెయిన్స్లో మళ్ళీ 2 పేపర్స్, ఒకటి మెథడాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ కంటెంట్ 2 రూపాల్లో ఎగ్జామ్ నిర్వహించి ఒక్కొక్క అంటే మెథడాలజీ వచ్చేసి 150 మార్క్స్ అండ్ కంటెంట్కి వచ్చేసరికి 150 మార్క్స్, మొత్తం కూడా 300 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ మార్కులు యాజ్ వెల్ యాజ్ ఎస్పెషల్లీ మరి ఈ యొక్క టెట్ మార్కులు అనేవి ఈ యొక్క గురుకులాల్లో టీజీటీకి యాడ్ అవుతాయి కాబట్టి టెట్లో వచ్చినటువంటి మార్కులు, టీజీటీలో వచ్చినటువంటి మార్కులు రెండింటిని కలిపి వెయిటేజ్ తయారు చేసి టీజీటీ స్టూడెంట్స్ని సెలెక్షన్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ పీజీటీలో వచ్చినటువంటి మార్కుల్ని మరి ఆ యొక్క మెరిట్ లిస్ట్లో తయారు చేసి ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ విధంగా మరి గురుకులకు సంబంధించినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్గా టీఎస్పీఎస్సి నిర్వహించడం జరిగింది. ఆఫ్టర్ దాట్ ఇమీడియట్లీ 2018లో మరొక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ 2018లో రిలీజ్ చేసినటువంటి గురుకుల నోటిఫికేషన్కి సపరేట్గా ఒక గురుకుల బోర్డు ఏర్పాటు చేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా మార్పు
మార్పులు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ప్రిలిమ్స్ మెయిన్స్ రూపేణ నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్ని ఇప్పుడు ఒకే ఒక ఎగ్జామినేషన్గా మరి పేపర్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ పేపర్ 2 యాజ్ వెల్ యాజ్ పేపర్ 3. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్, పేపర్ 2 వచ్చేసి మెథడ్స్ అండ్ పేపర్ 3 వచ్చేసి కంటెంట్. మరి ఒకే ఎగ్జామినేషన్లో 3 పేపర్స్తోనే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ఎగ్జామినేషన్లో భాగంగా జనరల్ స్టడీస్కి వచ్చేసి 100 మార్క్స్ అండ్ మెథడ్కి వచ్చేసి 100 మార్క్స్ అండ్ కంటెంట్కి వచ్చేసి 100 మార్క్స్, మొత్తం కూడా 300 మార్క్స్కి ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ముఖ్య విషయము, ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సినటువంటి మరి ముఖ్య విషయం ఏంటి అంటే, మరి 2017లో నిర్వహించినటువంటి గురుకుల ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో నిర్వహించినటువంటి జనరల్ స్టడీస్లో వచ్చినటువంటి మార్కులని మెయిన్స్లో ఉన్నటువంటి కంటెంట్ మెథడాలజీలో వచ్చిన మార్కులకి కలపకపోవడంతోనే మరి కంటెంట్ మెథడాలజీ మీద మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా జాబ్ సాధించడం జరిగింది. ఈ విధంగా మరి ఎప్పుడైతే గురుకుల బోర్డు 2018లో ఏర్పడిందో ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చేంజ్ తీసుకురావడంతోనే ఈ యొక్క జనరల్ స్టడీస్లో ఉండేటువంటి మరి వచ్చినటువంటి మార్కులన్నిటిని కూడా ఈ మెథడాలజీ కంటెంట్లో వచ్చిన మార్కులతోని యాడ్ చేయడంతోనే ఇప్పుడు ఈ యొక్క గురుకుల నోటిఫికేషన్లో చాలామంది అప్పుడే ఎగ్జామినేషన్ రాసినటువంటి విద్యార్థులకి, మరి ఇంతకుముందు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ కొనసాగించినటువంటి విద్యార్థులకి జనరల్ స్టడీస్ అనేది ఒక కొత్త పేపర్గా రావడం జరిగింది. వారికి జనరల్ స్టడీస్ మీద సరి అయినటువంటి అవగాహన లేకపోవడంతోనే ఆ యొక్క పేపర్ని నెగ్లెక్ట్ చేయడంతో చాలామంది విద్యార్థులు కంటెంట్ మెథడాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈ యొక్క జిఎస్లో మరి కాన్సన్ట్రేషన్ చేయకపోవడంతోనే మరి 1-2 మార్కులతోనే చాలామంది వేలాది మంది విద్యార్థులు ఈ గురుకుల నోటిఫికేషన్లో ఫెయిల్యూర్గా మరి మిగిలిపోవడం జరిగింది. అటువంటి ప్రాబ్లం అనేది మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అంటే వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే టు యూ ఈజ్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ జనరల్ స్టడీస్. బికాస్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, జనరల్ స్టడీస్ ఈజ్ అ వెరీ న్యూ సబ్జెక్ట్ టు అప్కమింగ్ స్టూడెంట్స్. మరి యాజ్ వెల్ యాజ్ జనరల్ స్టడీస్ ఈజ్ అన్ ఓషన్, ఒక మహాసముద్రం లాంటి ఈ సబ్జెక్ట్లో మరి హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంటుంది, తెలంగాణ కల్చరల్ హిస్టరీ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కొత్తగా 2 పేపర్లు గురుకులాల్లో ఉండడం జరిగింది, అది టీచింగ్ యాప్ట్యూడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎథిక్స్. మరి ఆల్మోస్ట్ 12 సబ్జెక్ట్స్తో కూడినటువంటి జనరల్ స్టడీస్లో మరి 100 మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తే ఈ రోజున 70 మార్కులు 80 మార్కులు 60 మార్క్స్ రావడం కూడా మరి చాలా కష్టమైనటువంటిది జనరల్ స్టడీస్ పేపరు. ఆ జనరల్ స్టడీస్ మీద మాత్రం ఖచ్చితంగా మోర్ కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మెథడాలజీ ఈజ్ ఆల్సో, సాధారణంగా మెథడాలజీ తెలుగు మీడియంలోనే చాలా కష్టంగా ఉంటుంది. సాధారణంగా గురుకుల విద్యార్థులకి 2 ప్రాబ్లమ్స్ ఎగ్జిస్ట్ అయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 80% ఆఫ్ ది బీఈడి స్టూడెంట్స్ అందరూ కూడా మరి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఉంటారు. వారందరికీ కూడా మరి ఇంగ్లీష్లో మరి ఎగ్జామినేషన్ రాయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది మరి ఎస్పెషల్లీ బయో సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్లో మరి సబ్జెక్ట్ నేర్చుకొని ఆ ఫైనల్గా ఆన్సర్ని ఎగ్జామినేషన్ హాల్లో అటెంప్ట్ చేయాలంటే కొంత లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కంటెంట్ మీద మంచి నాలెడ్జ్ కనుక ఉంటే కనుక లాంగ్వేజ్ అనేది ఎప్పుడైనా సెకండరీగా ఏర్పడుతుంది. బట్ లిటిల్ బిట్ ప్రాబ్లం ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే మెథడాలజీ తెలుగులోనే కష్టంగా ఉంటే ఇంగ్లీష్లో కొంచెం పదజాలం అనేది కష్టంగా ఉంటుంది. ఎనీవే సక్సెస్ సాధించాలి అన్నటువంటి ఒక ఒపీనియన్ కనుక మనలో ఉంటే కనుక డెఫినెట్లీ ఏ విషయాన్నైనా మనం కరెక్ట్గా నేర్చుకోవడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. బట్ కాకపోతే వేరేస్ గురుకుల ప్రీవియస్ రిజల్ట్స్ని మనం గమనించినట్టయితే ఎవరైతే విజేతలుగా నిలబడ్డారో వారందరూ కూడా మరి మెథడాలజీలో అండ్ యాజ్ వెల్ యాజ్ జిఎస్ మీద ఎక్కువ ఫోకస్ చేసి మంచి మెరిట్ మార్కులు దాంట్లో సాధించడంతోనే మరి ఈ యొక్క కంటెంట్ మెథడాలజీ జిఎస్ మీద మంచి మెరిట్ సాధించి ఫైనల్గా సెలక్షన్లో విజేతగా నిలబడడం జరిగింది. మరి అదేవిధంగా మీరు కూడా ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ కొనసాగించేటటువంటి విద్యార్థులందరూ కూడా దయచేసి మీరు మెథడాలజీ మీద జిఎస్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ కామెంట్స్ చేయడం, ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ గురుకులాల్లో టీజీటీ, పీజీటీ అని 2 ఉంటాయి కదా, మరి దాంట్లో ఈ యొక్క టీజీటీకి మరి మెరిట్ లిస్ట్ని ఏ విధంగా తయారు చేస్తారని. డియర్ స్టూడెంట్స్, గురుకులాల్లో సాధారణంగా టీజీటీ, పీజీటీకి సంబంధించినటువంటి 2 పోస్టులు ఉంటాయి. టీజీటీకి మరి బీఈడి క్వాలిఫికేషన్ ఉండాలి, పీజీటీ కూడా ఖచ్చితంగా బీఈడి క్వాలిఫికేషన్ ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ టీజీటీకి వచ్చేసి ఖచ్చితంగా టెట్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. మరి ఇక్కడ టెట్ అంటే సాధారణంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి
వాళ్ళకి 60 మార్క్స్, బీసీ వాళ్ళకి 75 మార్క్స్, ఓసీ వాళ్ళకి 90 మార్క్స్ ఉంటేనే టెట్ క్వాలిఫికేషన్ అయినట్టుగా భావిస్తారు. ఆ విధంగా క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరూ కూడా టీజీటీ రాసుకోవచ్చు. యాజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే మరి దీనికి భాగంగా ఖచ్చితంగా బీఈడీ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ పీజీలో కన్సెంట్ సబ్జెక్ట్లో ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థులు మరి ఇక్కడ టెట్ క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికి కూడా ఈ పీజీటీ రాసుకోవడానికి అర్హులు అవుతారు. సాధారణంగా టీజీటీ అంటే ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచరు, దట్ ఈస్ ఈక్వలెంట్ టు ద డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లో ఆ యొక్క పోస్ట్ కి సమానంగా భావించాలి. పీజీటీకి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, దట్ ఈస్ ఈక్వలెంట్ టు ద జూనియర్ లెక్చరర్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే టీజీటీకి కానీ పీజీటీకి కానీ సేమ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. బట్ వేరేజ్ కమ్స్ టు ఎగ్జామినేషన్ పేపర్కి వచ్చేసరికి టీజీటీకి వచ్చేటటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పీజీటీతో పోల్చుకున్నప్పుడు కొంచెం స్టాండర్డ్ లెవెల్స్లో కొంత డిఫరెన్స్ ఉంటుంది. పీజీటీ పేపర్ కొంత హై స్టాండర్డ్లో రావడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులందరూ కూడా ఈ యొక్క టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ సిలబస్ సేమ్ అయినప్పటికీ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్లో కొంత డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. దాన్ని గమనించి విద్యార్థులందరూ కూడా ఆ విధంగా ప్రిపరేషన్ కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో భాగంగా ఎవరైతే మరి టీజీటీలో మార్క్స్ సాధిస్తారో ఈ యొక్క టీజీటీ మార్క్స్ ని మీరు జాగ్రత్తగా గమనించండి. వెయిటేజ్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే టెట్ లో వచ్చినటువంటి మార్కులు ఏవైతే ఉంటాయో ఈ టెట్ మార్క్స్ ని మరి ఫర్ ఎగ్జాంపుల్ వన్ స్టూడెంట్ గాట్ 120 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 అంటే టెట్లో 120 మార్కులు వచ్చినటువంటి విద్యార్థి అవుట్ ఆఫ్ 150కి 120 మార్క్స్గా భావించడం జరుగుతుంది. మరి ఈ టెట్ మార్కుల్ని 20% వెయిటేజ్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 120/150 × 20 కనుక మనం చేయగలిగితే కనుక మరి దీని నుంచి మనకి ఈజీగా ఈ యొక్క టెట్ మార్క్స్ అనేది ఫైనల్ చేయడం జరుగుతుంది. 3 4 జా 3 5 జా 5 4 జా దేర్ఫోర్ 16 మార్క్స్ టెట్లో వచ్చినట్టుగా భావించాలి. అంటే టెట్లో కనుక మనకి 120 మార్కులు కనుక వచ్చినట్టయితే ఈ 20% వెయిటేజ్లో మనకు 16 మార్కులు వచ్చినట్టుగా భావించాలి. అండ్ ఈ యొక్క టెట్లో వచ్చినటువంటి మార్కులని టీజీటీ మార్క్స్కి ఏ విధంగా యాడ్ చేస్తారో చూద్దాం. దీంట్లో భాగంగా టీజీటీ అదే స్టూడెంట్ కనుక టీజీటీ కనుక రాస్తే టీజీటీ మొత్తం కూడా 300 మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ 300 మార్కుల్లో ఒకవేళ క్యాండిడేట్కి కనుక 200 మార్కులు టీజీటీలో కనుక వచ్చినట్టయితే ఆ 200/300 ఇంటూ ఇవి 80%గా తీసుకోవాలి. కాబట్టి ఇంటూ 80 చేస్తే మనకు టీజీటీలో వచ్చినటువంటి మెరిట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగా మీరు గమనించండి 2 8 16 160/3 తీసుకుంటే 3 5 15 3 3 9 3 3 9 అంటే కంప్లీట్గా 53.3% ఆఫ్ మార్క్స్గా భావించాలి. ఇక్కడ ఆల్రెడీ టీజీటీలో 53.3 వచ్చింది. ఆల్రెడీ టెట్లో అదే క్యాండిడేట్కి 16 మార్క్స్ రావడం జరిగింది. కంప్లీట్గా రెండింటిని యాడ్ చేస్తే 6 + 3 9 69.3 మార్క్స్ మెరిట్ మార్కులుగా ఆ క్యాండిడేట్కి భావించవలసి ఉంటుంది. ఈ విధంగా టీజీటీకి టెట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. వేరే పీజీటీకి వచ్చినప్పుడు మరి పీజీటీలో వచ్చినటువంటి మార్కులు బై 300 మార్క్స్ వేసి ఇంటూ 100 చేస్తే మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ పీజీటీగా భావించవలసి ఉంటుంది. ఈ విధంగా టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి మార్క్స్ వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జేఎల్ తీసుకుంటే జేఎల్కి వచ్చేసి మరి సాధారణంగా పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి విద్యార్థులందరూ జేఎల్ రాసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెట్ సెట్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి విద్యార్థులు డిఎల్ రాసుకోవడానికి అర్హులు అవుతారు. అండ్ అదేవిధంగా బీఎస్సీ లైబ్రరీ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా లైబ్రరీయన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి కోర్స్ చేసిన వాళ్ళందరూ కూడా ఆర్ట్ క్రాఫ్ట్ రాసుకోవడానికి అర్హులుగా భావించడం జరుగుతుంది. ఈ విధంగా స్టాఫ్ నర్స్కి సంబంధించి స్టాఫ్ నర్స్ స్పెషలైజ్ కోర్స్ చేసిన వాళ్ళందరూ కూడా స్టాఫ్ నర్స్ రాసుకోవడానికి అర్హులుగా భావించడం జరుగుతుంది. ఈ విధంగా గురుకుల నోటిఫికేషన్స్కి సంబంధించి సిలబస్ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క గురుకుల సిలబస్లో సాధారణంగా 60% కూడా మొత్తం కూడా 10th క్లాస్ స్టాండర్డ్ ఉండడం జరుగుతుంది. 40% ఆఫ్ ది సిలబస్ అంతా కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే వేరేస్ డిఎస్సికి వచ్చేసరికి డిఎస్సిలో మీరు సాధారణంగా స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే స్కూల్ అసిస్టెంట్ 10th స్టాండర్డ్ వరకు ఉంటుంది. కొన్ని టాపిక్స్ ఏవైతే 10th క్లాస్లో ఉంటాయో ఆ 10th క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ కనుక ఇంటర్మీడియట్లో కనుక ఉంటే ఆ యొక్క ఇంటర్లింక్ వరకు చదువుకొని ఆ యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేయొచ్చు. వేరేజ్ ఇక్కడ గురుకులకు వచ్చేసరికి 60% 10th క్లాస్ ఉంటే 40% ఇంటర్మీడియట్ ఉండడం జరుగుతుంది. ఈ
ఈ ఇంటర్మీడియట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా మరి ఐఐటి అండ్ యాజ్ వెల్ యాజ్ నీట్ లెవెల్లో ఎంసెట్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డిఎస్సికి కోచింగ్ అందించేటటువంటి మరి ఫ్యాకల్టీ డిఎస్సిలో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని కవర్ చేయడానికి సామర్థ్యం అనేది ఉండదు. కాబట్టి ఈ యొక్క గురుకులాల్లో టీచింగ్ అందించాలంటే ఖచ్చితంగా కంటెంట్ లెక్చరరు అట్లీస్ట్ 10 years మరి ఐఐటి నీట్ లాంటి సెంట్రల్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ మాత్రమే దే కెన్ ఈజీలీ గివ్ ద గైడ్లైన్స్ ఆన్ గురుకులాకి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సిలబస్ మీద మంచి అవగాహన కలిగించడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో కంటెంట్కి సంబంధించి మ్యాథమెటిక్స్ కంటెంట్ కానీ అండ్ బయోసైన్స్ కంటెంట్ కానీ సోషల్ స్టడీస్ కంటెంట్ కానీ తెలుగు కానీ హిందీ కానీ అండ్ అదేవిధంగా మరి ఈ యొక్క టీజీటీ పీజీటీకి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్కి ఒక్కొక్క సబ్జెక్టు అంటే మ్యాథమెటిక్స్ తీసుకుంటే దాన్ని 3 లెక్చరర్స్తోని క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ 10th క్లాస్ స్టాండర్డ్లో ఒకసారి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో 2 సార్లతోని ఆ యొక్క కంటెంట్ క్లాసెస్ అనేవి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని డివిజన్ చేసి 2-3 సార్లతోని క్లాసెస్ని ఇన్ డెప్త్ క్లాస్ రూమ్ని అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క గురుకులాకి సంబంధించి జనరల్ స్టడీస్ మొత్తం కూడా గ్రూప్స్ చెప్పినటువంటి ఫ్యాకల్టీస్ మాత్రమే ఈ సబ్జెక్ట్ని డీల్ చేయడానికి మంచి నాలెడ్జ్ కలిగి ఉంటారు. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ 2017 గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మరి 493 మార్క్స్తో మన స్టూడెంట్ స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది. అటువంటి విద్యార్థులను అందించినటువంటి మన గ్రూప్స్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో ఈ యొక్క కోచింగ్ క్లాసెస్ అనేవి గ్రూప్ 2కి అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డియర్ స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా గమనించండి. మరి సైమల్టేనియస్గా ఇప్పుడే గ్రూప్ 4 నోటిఫికేషన్ రావడం జరిగింది, గురుకుల నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మరి నల్గొండ క్యాంపస్లో ప్రత్యేకంగా ఎవరైతే గురుకుల కోచింగ్ తీసుకుంటారో వారందరికీ కూడా గ్రూప్ 4 కోచింగ్ అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది. మరి విద్యార్థులు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళే మరి బీఈడీ పూర్తి చేసి ఉంటారు కాబట్టి వారందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ రాబోయే నోటిఫికేషన్లో ఖచ్చితంగా గురుకుల నోటిఫికేషన్ అనేది అత్యంత కీలకమైనటువంటి నోటిఫికేషను. మరి 12,000 పోస్టులతోని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం తీసుకోవద్దు. దయచేసి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మరి దీనికోసమే అన్నట్టుగా అన్ని వదిలిపెట్టి చివరి వరకు ప్రయత్నం చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీరు విజేతగా నిలబడడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. ఈ యొక్క సిలబస్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే జనరల్ స్టడీస్ ఇచ్చాడు, కంటెంట్ ఇచ్చాడు, మెథడాలజీ ఇచ్చాడు కాబట్టి ఈ జిఎస్ మీద మంచి పట్టు సాధించగలిగితే కనుక వేరే పోటీ పరీక్షల్లో కూడా మీరు ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామినేషన్ కానీ, రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానీ, రీసెంట్గా జరిగినటువంటి కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ పేపర్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్, జతపరచండి. ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది, ఈ క్రింది వాణిలో సరికానిది ఏది, విచ్ ఈస్ ద ట్రూ, విచ్ ఈస్ ద ఫాల్స్, ఈ ఇచ్చినటువంటి ఈ 4 వర్డ్స్ని మరి ఆరోహణ క్రమంలో సరిచేయండి, అవరోహణ క్రమంలో సరిచేయండి, ఇంక్రీజింగ్ ఆర్డర్లో డిక్రీజింగ్ ఆర్డర్లో సరిచేయండి అని చెప్పి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్తో పాటు విద్యార్థి యొక్క స్పీడ్ని కూడా అంచనా వేయడానికి ప్రశ్నాపత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి కేవలం క్లాస్ రూమ్స్ కోచింగ్ వినడం వల్ల మాత్రమే ఈ యొక్క రాబోయేటటువంటి ఎగ్జామినేషన్ పేపర్ని అటెంప్ట్ చేయడం అనేది అసంభవం. ఖచ్చితంగా మీరు డైలీ ఏ రోజైతే క్లాసు వింటారో ఆ క్లాసుకు సంబంధించిన దాని మీద ఎగ్జామ్ రాసినట్టయితేనే మీకు స్పీడ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో విజేతగా నిలబడాలంటే స్పీడ్ అండ్ యాక్యురసీ ఈజ్ వెరీ నీడెడ్. అది కేవలం ఎగ్జామ్ రాయడం వల్ల మాత్రమే పాసిబుల్ అవుతుంది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మీ అందరికీ కూడా తెలుసు, 33 జిల్లాల నుంచి విద్యార్థులు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించిన బ్రాంచెస్కి రావడానికి ఏకైక రీజన్ కూడా ఒకటే, డైలీ ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పి ఉద్దేశంతోనే మరి అన్ని జిల్లాల విద్యార్థులు ఇన్స్టిట్యూషన్ బ్రాంచెస్కి సంప్రదించడం జరుగుతుంది. ఇప్పటికే ఒక బ్యాచ్ అనేది ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది, సెకండ్ బ్యాచ్ అనేది ఈ రోజు నుంచే ప్రారంభించడం జరిగింది. కాబట్టి మన ఇన్స్టిట్యూషన్లో ఏ కోర్సు నిర్వహించినప్పటికీ కూడా డైలీ ఈ రోజు జరిగిన దాని మీద నెక్స్ట్ డే రోజు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ కూడా ఓఎంఆర్ షీట్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ పేపర్ ఎలాంటి పేపర్ ఇస్తారంటే ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఏదైతే ఓఎంఆర్
OMR షీట్లో ఫిలప్ చేస్తారో అదే మోడల్ పేపర్ ఇక్కడ ఇవ్వడంతోనే మీరు బబుల్స్ని ఫిలప్ చేయడంలో ప్రాక్టీస్నెస్ అనేది ఏర్పడుతుంది. చాలామంది విద్యార్థులు లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామినేషన్లో బబుల్స్ని సరైన విధానంలో ఫిలప్ చేయకపోవడం వల్లనే చాలామంది ఒక 10 మార్క్స్ వరకు కోల్పోవడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్. కాబట్టి మన ఇన్స్టిట్యూషన్లో డైలీ ఎగ్జామ్ నిర్వహించి వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంక్స్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. టాపర్స్గా నిలబడేటువంటి ఆ రోజు విద్యార్థులు మరి రేపు కూడా ఖచ్చితంగా టాపర్గా నిలబడాలన్న ఒక యాంగ్జైటీ పట్టుదల రావడం జరుగుతుంది. టాప్లో రానటువంటి విద్యార్థులు రేపైనా రావాలన్న ఒకే ఉద్దేశంతో ఎవ్రీడే అప్డేట్ కావాలనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో గురుకుల కోచింగ్ తీసుకునే విద్యార్థులందరికీ కూడా మరి ఈ బ్యాచ్ నుంచి గ్రూప్ 4 కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మరి టీజీటీ పీజీటీ అన్ని విభాగాల్లో రాబోయే నోటిఫికేషన్లో మీరు అందరూ కూడా విజేతలుగా నిలబడాలని, మీ యొక్క విజయంలో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్ నిరంతరం మీ ముందు ఉండి నడిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.